మీకు ₹1,00,00,000 పాయింట్ చెప్తాను, కడుపులో పెట్టేసుకోండి. బైబిల్లో యెహోషువ ఘనమైన సేవ చేశాడు కదా. ఒంటి చేత్తో 31 మంది రాజులను చంపాడు. ఇజ్రాయేలీలకు స్వాస్థ్యాలను పంచిపెట్టాడు. అరే, ఈ రాష్ట్రంలో తీసుకో, బత్తాయికాయలు బొప్పాయికాయలు కాదండి, రాష్ట్రాలను పంచిపెట్టేశాడు. కానీ బైబిల్లో ఆయన పేరు వచ్చిన ప్రతిసారి నూను కుమారుడైన యెహోషువ అని రాసి ఉంటుంది. అసలు ఈ నూను యుద్ధం చేశాడా, పోనీ ప్రార్థన చేశాడా, లేదా వాయిద్యాలు ఏమైనా వాయించాడా అంటే ఏదీ లేదు. ఆయన చేసిన పని ఏంటంటే వృద్ధాప్యంలో తన కొడుకు తనకు ఆసరాగా సపోర్ట్గా ఉండాలనుకోకుండా దైవజనుడైన మోషే పరిచారకుడుగా 40 సంవత్సరాలు పంపించేశాడు. ఆ పాళెంలో అందరి పిల్లలు తమ తల్లిదండ్రులకు సహాయం చేస్తుంటే ఈ నూను మాత్రం తనకు కొడుకు ఉండి కూడా లేనట్లుగా దేవుని సేవకు మోషే పరిచర్యకు సమర్పించేశాడు. నేను ఒక మాట చెప్పనా, తమ పిల్లలను దేవుని సేవకు సమర్పించిన తల్లిదండ్రులను దేవుడు ఎప్పటికీ మర్చిపోడండి. ₹10 ఇచ్చిన వాళ్ళనే మర్చిపోడు నా యేసయ్య. గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే మర్చిపోనని చెప్పాడు. అలాంటిది తమ బిడ్డల్ని బలిపీఠం మీద పెట్టేసిన వాళ్ళని, దైవజనులకి పరిచారకులుగా అప్పగించిన వాళ్ళని దేవుడు మర్చిపోతాడా? అందుకే బైబిల్లో యెహోషువ పేరు వచ్చిన ప్రతిసారి తన తండ్రి పేరుతో సహా నూను కుమారుడైన యెహోషువ అని హెచ్చించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్.